ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప నుంచి ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా లైవ్ చూస్తున్నాం. ఆయన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకున్నారు. అండ్ గోపవరం మండలంలో ఏర్పాటు చేసిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ గోపవరం నుంచి కడపకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ వద్ద ఇప్పుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన ప్రారంభించారు. ఇక మరికొద్దిసేపట్లో సైకియాట్రిక్ అండ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్, ఇక ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ఆయన హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అక్కడి వైద్యాధికారులు, అక్కడ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ కరచాలనం చేస్తున్నారు. ఇప్పుడు సాక్షి స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మన విజువల్స్. $271.81 కోట్ల రూపాయలతో 3 బ్లాక్స్లో ఇటు సూపర్ స్పెషాలిటీ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఇక మెంటల్ హెల్త్ కేర్కి సంబంధించిన యూనిట్లు వాటిలో కొన్ని ప్రారంభించారు, మరికొన్ని ప్రారంభించబోతున్నారు. మిగతా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్. కార్తీక్, కొద్దిసేపటి కిందటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమ్స్ కి చేరుకున్నారు. ఇక్కడ ఆధునికంగా ఏర్పాటు చేసిన 3 బ్లాక్లను ప్రారంభించబోతున్నారు. ఒకటి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అంతేకాకుండా రెండోది వైఎస్ఆర్ కిడ్నీ సెంటర్ తో పాటు వైఎస్ఆర్ మానసిక చికిత్స హాస్పిటల్ ని కూడా ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద ఈ యొక్క 3 హాస్పిటల్స్ ని దగ్గరగా సుమారుగా 282 కోట్ల వ్యయంతో ప్రారంభించబోతున్నారు. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మానసిక చికిత్స హాస్పిటల్ ని కూడా ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, అంతేకాకుండా మంత్రి విడుదల రజని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 40 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన ఈ యొక్క మానసిక హెల్త్ సెంటర్ ని కూడా ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తున్నట్లయితే ఓపీ, ఐపీ, జైలు వార్డు, మానసిక రోగులకు సంబంధించిన సదరన్ క్యాంప్ విభాగము, అంతేకాకుండా డి అడిక్షన్ వార్డు, చైల్డ్ గైడెన్స్ క్లినిక్, ఓల్డ్ ఏజ్ మానసిక వార్డు, ఈ యొక్క ఫార్మకోథెరపీ విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 40 కోట్ల వ్యయంతో మన రాష్ట్రంలోని వైజాగ్ తర్వాత
రెండోది ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లాలో ఈ యొక్క మానసిక సంబంధించిన హెల్త్ కేర్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి సిద్ధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడ చాలా మటుకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు 282 కోట్ల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆధునికరమైన వైద్యాన్ని అందించబోతున్నారు. ప్రతి సామాన్య ప్రజలకు కూడా ఇటువంటి వైద్యం అందించబోతున్నారు. ఏదైతే గతంలో అయితే ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాన్ని చికిత్స చేయించుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి, అటువంటిది లేకుండా ఈ యొక్క మన రాష్ట్రంలోనే వైఎస్ఆర్ జిల్లాలోనే సామాన్య ప్రజలకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ రోజు రిమ్స్ హాస్పిటల్లో చూస్తున్నట్లయితే 3 విభాగాల హాస్పిటల్నే ప్రారంభించడం జరిగింది. ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒకటి కిడ్నీ హాస్పిటల్, మూడోది మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్. ఈ యొక్క 3 హాస్పిటల్ని ప్రారంభించారు. చాలా మటుకు అంటే మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీలో కూడా 25 లక్షలు వర్తింపజేసే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రజలు ఎవరు కూడా సరైన వైద్యం అందక వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసిన రిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన 3 బ్లాక్ల విభాగాలకు సంబంధించిన హాస్పిటల్ కావచ్చు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. ఏదైతే బైఫర్కేషన్ జరిగిన సమయంలో మన ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేసుకుంటున్న పరిస్థితి, అటువంటిది సామాన్య ప్రజలకు మన రాష్ట్రంలోనే మంచి హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, ఇటువంటి నాడు నేడు కింద కానీ మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించడానికి కూడుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఆరోగ్య విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు రిమ్స్ లో ఏర్పాటు చేస్తున్న నిర్మాణం చేసిన 3 హాస్పిటల్లే కాదు, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. సామాన్య ప్రజలకు వైద్యం అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రోజు మంచి కార్యక్రమాలతో శ్రీకారం చుడుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ లోకి వెళ్ళారు. అక్కడ ఉన్న డాక్టర్ వైద్యులతో కానీ ఆ సిబ్బందితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తి స్థాయిలో అంటే వైజాగ్ తర్వాత ఇంత పెద్ద హాస్పిటల్ మానసిక సంబంధించిన చికిత్సకు సంబంధించిన హాస్పిటల్ అయితే ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లాలోనే ఉంది. ఈ యొక్క హాస్పిటల్ ని కొద్దిసేపటి కిందటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజలకు నాణ్యమైన మంచి వైద్యాన్ని అందించాలనేది ఒక గొప్ప నిర్ణయంతో ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క హాస్పిటల్స్ ని డెవలప్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రజలకు ఏ ఒక్క చిన్న అనారోగ్యం కలిగినా లేకుంటే ప్రాణాంతకమైన వ్యాధి కలిగినప్పటికీ కూడా వాటిని చికిత్స చేయడానికి ఇటువంటి హాస్పిటల్స్ ని ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఆధునికరమైన వైద్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రిమ్స్ హాస్పిటల్లో వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్, వైఎస్ఆర్ మెంటల్ హెల్త్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రిమ్స్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినది. ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి ఈ రోజు రిమ్స్ లో ఈ యొక్క 3 బ్లాక్లుగా హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వారికి సామాన్య ప్రజలకు ఆధునికరమైన మెరుగైన వైద్యాన్ని నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఈ రోజు ముందుకు వచ్చిన పరిస్థితి. కొద్దిసేపటి కిందటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమ్స్ హాస్పిటల్ కి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క హాస్పిటల్ను ప్రారంభిస్తున్నారు. కార్తిక్, అంతకుముందు గోపవరం మండలంలోని బద్వేల్ వద్ద ఏర్పాటు చేసిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 2 ఏళ్ల క్రితం సెంచరీ పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయగా స్వల్ప సమయంలోనే నిర్మాణం పూర్తి చేసుకుని వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ పరిశ్రమ 1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు కాగా
266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. పరోక్షంగా 25,000 రైతు కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ఇందుకోసం సుమారు 80,000 కోట్ల రూపాయల జామాయిల్ చెట్ల పెంపకానికి ప్రోత్సాహకం అందిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సబ్సిడీ ధరకు 50 లక్షల విత్తన మొక్కల పంపిణీ చేశారు సెంచరీ పరిశ్రమ వర్గాలు. ఇక ఆ ప్రారంభోత్సవం అనంతరం సీఎం వైఎస్ జగన్ గోపవరం నుంచి కడపకు చేరుకున్నారు. కడపలోని రిమ్స్ ఆవరణలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ వద్ద ఉన్న అధికారులతో వైద్యాధికారులతో ఆయనతో మాట్లాడుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఎలాంటి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, దానికి సంబంధించిన అన్ని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రస్తుతం కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోనే డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. అనంతరం ప్రస్తుతం ఎల్వి ప్రసాద్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్ వద్ద ఉన్నారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా 40.81 కోట్లతో 100 పడకల మానసిక వైద్యశాలకు సంబంధించిన ఏర్పాట్లను, అక్కడ జరుగుతున్న పనులను గురించి అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక హాస్పిటల్లో 7 స్పెషలైజ్డ్ వింగ్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా కార్డియాలజీ, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు సంబంధించి విత్ హై ఎక్విప్మెంట్తో ఇక్కడ 3 బ్లాక్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అయితే ఆల్రెడీ జరిగింది. ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ప్రస్తుతం మెంటల్ హెల్త్ కేర్ యూనిట్ వద్ద ఉన్నారు. అధికారులతో ఆయన మాట్లాడుతున్నారు.